ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి ఇవాళ తొలిసారిగా ప్రజా ప్రస్థానం ప్రారంభిస్తున్నారు. తిరుపతిలో జరిగిన పార్టీ ఆవిర్భావ సభ తర్వాత మొట్టమొదటిసారిగా చిరు ప్రజల్లోకి వెళ్తున్నారు. తన పర్యటనకు వ్యూహాత్మకంగా కరీంనగర్ జిల్లా సిరిసిల్లను ఎంచుకున్నారు. ఆత్మహత్యలు చేసుకున్న చేనేత కార్మికుల కుటుంబాలను చిరు పరామర్శించనున్నారు. స్వయంగా వారి కష్ట నష్టాలు తెలుసుకుంటారు. ప్రజారాజ్యం పార్టీని ప్రకటించిన తర్వాత హైదరాబాద్కే పరిమితమైన చిరంజీవి ప్రజా ప్రస్థానానికి శ్రీకారం చుట్టారు. తానే ప్రజల్లోకి వస్తానని, నాయకులు అభిమానులు ఎవరూ రావద్దని చెప్పిన మెగాస్టార్ ప్రజల సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా పార్టీ ఆవిర్భావం తర్వాత తొట్టతొలిసారిగా కరీంనగర్ జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు. చేనేత కార్మికుల ఆత్మహత్యలు అధికంగా ఉన్న సిరిసిల్ల ప్రాంతంలో ఆయన పర్యటించనున్నారు. నూలు, ముడిసరుకుల ధరలు భారీగా పెరగటం, ప్రభుత్వం నుంచి సరైన ప్రోత్సాహం లేకపోవడం వల్ల చేనేత పరిశ్రమ సంక్షోభంలో చిక్కుకుంది. వందలాది నేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దీనిపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో సిరిసిల్లలో ఆత్మహత్యలు చేసుకున్న చేనేతల కుటుంబాలను పరామర్శించనున్నారు. వారి సమస్యలను అడిగి తెలుసుకుంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. చిరంజీవి సిరిసిల్ల పర్యటనకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రకాష్ ని అడిగి తెలుసుకుందాం. ప్రకాష్, చిరంజీవి ఎన్ని గంటలకు సిరిసిల్ల చేరుకుంటారు? ఎక్కడెక్కడ పర్యటిస్తారు? కృష్ణ, కొద్దిసేపటి క్రితం చిరంజీవి హైదరాబాద్ నుంచి సిరిసిల్ల పట్టణానికి బయలుదేరినట్టు మనకు పక్కాగా సమాచారం అందుతుంది. అయితే ప్రస్తుతం మనం సిరిసిల్ల పట్టణంలో ఉన్నాం. సిరిసిల్ల పట్టణానికి రావడానికి కారణాలు ఏంటి అంటే ఇక్కడ జరుగుతున్నటువంటి చేనేత కార్మికుల ఆత్మహత్యలు నేపథ్యంలో జరుగుతున్నటువంటి చాలా పరిణామాలు ఇక్కడ నెలకొన్నాయి. చేనేత కార్మికుల ఆకలి చావులు, ఆత్మహత్యలు అనేటువంటిది పరంపర గత కొన్నాళ్లుగా సాగుతుంది. ఒక్కసారి మనం ఇక్కడ అంటే సిరిసిల్ల పట్టణాన్ని కనుక చూస్తే గతంలో రెండో భీమండిగా ఇక్కడ పేరు పొందింది. దాదాపు 70,000 మంది కార్మికులు ఇక్కడ ఈ సిరిసిల్ల పట్టణం మీద ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. అంటే చేనేత పరిశ్రమ మీద ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. అయితే ఈ పరిశ్రమలో పెరిగినటువంటి ముడిసరుకుల ధరలు కానీ, లేకపోతే ఇతరత్ర సంక్షోభం కానీ, ప్రపంచీకరణ నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి యంత్రాల ఆధునీకరణ చేయకపోవడం కానీ పలు విషయాల నేపథ్యంలో ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. గత 4 ఏళ్ల కాలంలో దాదాపు 359 ఆత్మహత్యలు ఇక్కడ నమోదైనట్టుగా ఇప్పుడు మనకు అధికారుల రికార్డుల ప్రకారం తెలుస్తుంది. అయితే అధికార యంత్రాంగం చెప్తున్న లెక్కల ప్రకారం ఇక్కడ 110 మంది మాత్రమే ఆత్మహత్యలు చేసుకున్నారని, వారికి మాత్రమే పరిహారం ఇచ్చామని చెప్తుంది. ఈ నేపథ్యంలోనే చిరంజీవి తొలిసారిగా కరీంనగర్ జిల్లాను ఎంచుకున్నట్టుగా మనకు ఆ పార్టీ వర్గాలు తెలుస్తుంది. ప్రధానంగా ఈ తెలంగాణ జిల్లాలో ప్రస్తుతం ఉన్నటువంటి తెలంగాణ సెంటిమెంట్ ఒక కారణమైతే, తెలంగాణ జిల్లాలో అత్యధికంగా ఉన్నటువంటి సమస్య చేనేత కార్మికుల సమస్య. ఈ కార్మికుల సమస్య నేపథ్యంలోనే ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు ముఖాముఖి కలిసి వారి యొక్క అభిప్రాయాలను తెలుసుకొని ఒకవేళ ప్రభుత్వం అధికారంలోకి వస్తే తాను సానుకూలంగా పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టాలన్న ఉద్దేశంతోనే చిరంజీవి సిరిసిల్ల పట్టణాన్ని ఎంపిక చేసుకున్నారు. సిరిసిల్ల పట్టణంకు దాదాపు 9 నుంచి 9:30 మధ్య రావచ్చు అని చెప్పి పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఎందుకంటే ఆయన గత ఒక 1 అవర్ కింద హైదరాబాద్ నుంచి ఇక్కడికి బయలుదేరారు రామకృష్ణ. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన ఈ సిరిసిల్ల పట్టణంలోని పలు కార్మిక వాడలు తిరిగి ఇక్కడ ఆత్మహత్యలు చేసుకున్నటువంటి కొన్ని కుటుంబాలున్నాయి. ఈ ఆత్మహత్యలు చేసుకున్నటువంటి కుటుంబాలను నేరుగా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి పరామర్శిస్తారు. పరామర్శించిన తర్వాత మన ఇక్కడ ఉన్నటువంటి ఒక కళ్యాణ మండపం దగ్గరికి కార్మిక నాయకులను, అలాగే ఆత్మహత్య చేసుకున్నటువంటి కుటుంబ సభ్యులను కూడా పిలిపించి అక్కడ వారితో మాట్లాడతారు రామకృష్ణ.